హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను హోటల్ స్టైల్లో ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా ఎలా చేయాలి అనేది చెప్పబోతున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అనేవి చాలా చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి, పెద్ద పెద్దవి కాకుండా. తర్వాత ఎండుమిర్చి, బిర్యానీ ఆకు కూడా వేసుకొని అందులోనే ఉడకబెట్టిన గుడ్లు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మనం హై టు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల ఎగ్కి ఆ టోస్ట్ చేసే ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ అన్నీ తగులుతుంది. సో, కంపల్సరీ టోస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత 5 to 10 మినిట్స్ మనం పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం టమాటోస్‌ని చక్కగా ఈ విధంగా అంటే కట్ చేసుకోవడం అనేది హాఫ్‌గా కట్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా పెట్టుకోవాలి. అండ్ పెట్టుకొని టమాటా కూడా మగ్గడానికి క్యాప్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది అయితే వేసుకుంటున్నాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా దంచింది వేసుకుంటే అది మనం ఎగ్ కర్రీ తినేటప్పుడు మధ్య మధ్యలో అల్లం వెల్లుల్లి ముక్కలు మనం తినేటప్పుడు తగులుతుంటుంది కదా! సో, అప్పుడు టేస్ట్ ఇంకా బావుంటుంది. సో, మనం ఇక్కడ టమాటోస్‌ని చక్కగా మగ్గనివ్వాలి. సో, కొంచెం వాటర్ అయితే వేసుకొని మళ్ళీ మనం హై టు లో ఫ్లేమ్‌లో చక్కగా వీటిని ఉడకబెట్టనివ్వాలి. సో, చూసారా, ఫైనల్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా అయితే రావాలి. ఆనియన్స్ అంతా చక్కగా మగ్గనివ్వాలి. మనం ఒకవేళ స్పూన్ పెడితే అది కట్ అయ్యేటట్లు ఉండాలి. సో, అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. బ్యాచిలర్స్‌కి అండ్ వర్కింగ్ ఉమెన్స్‌కి చాలా యూజ్‌ఫుల్. ఒక్కసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనం రుచికి తగినంత మసాలా, కారం అండ్ ఉప్పు అన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని ఆల్మోస్ట్ 5 మినిట్స్ మనం క్యాప్ పెట్టుకొని ఉడకనిస్తే చాలు, కర్రీ రెడీ.